బ్రేకింగ్ న్యూస్. మహబూబాబాద్ పట్టణంలోని నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మొలకలు తిని 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నర్సింగ్ విద్యార్థినులను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మొలకలు తిని 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నర్సింగ్ విద్యార్థినులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరుతూ తనకు ఉన్న అర్హతలు వివరిస్తూ లేఖ అందజేశారు రామ్మోహన్ రెడ్డి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014, 2023 ఎన్నికల్లో 2 సార్లు తాను విజయం సాధించారని, 2014 ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మళ్లీ గెలుపొందిన అందరికీ మంత్రివర్గంలో అవకాశం వచ్చిందని వివరించారు. తనకు కూడా క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ గాలిదొడిలోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ సెంటర్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాల యాదయ్య పాల్గొన్నారు. హాస్టల్లోని బాలికలతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భోజనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ కోసం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. విద్య, వసతి, పోషణ అంశాలతో మరింత మెరుగుదల కోసం తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు. ఏ విషయంలోనైనా ఉద్యమంలో పాల్గొన్నామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జై తెలంగాణ అంటే అన్ని మాఫీ చేయాలా అని ప్రశ్నించారు. పోలీస్ అధికారులను బీఆర్ఎస్ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని, తప్పు చేసిన ఏ వ్యక్తిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ క్వారీ యజమానిని డబ్బులు కావాలని బెదిరించిన హుజరాబాద్ ఎమ్మెల్యేకి వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్ర పోరాట యోధులు, దేశం కోసం, రాష్ట్రం కోసం బాగా కష్టపడి దోసుక తిన్న వీరులు, ఓ వీరుడు అరెస్ట్ చేస్తే ఇంకా ముఠా సభ్యులు అందరూ వచ్చి నిరసన తెలుపుకుంటూ చాలా మాటలు మాట్లాడుతున్నారు. మేము రాష్ట్రాన్ని తెలంగాణ పేరిట దోసుక తింటాం, ఏది వదిలిపెట్టాం, కబ్జాలు చేస్తాం, దోసుక తింటాం, బెదిరించి మాఫియాల తీరుగా డబ్బులు అడుగుతాం, గుంజుకుంటాం, ఫోన్ ట్యాపింగ్ రికార్డు చేసుకుంటూ ఏదైనా మేము చేస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేస్తారు. కార్డు అదొకటి, అది లైసెన్స్ కార్డు అయిపోయింది. మీరు పాల్గొన్న ఉద్యమంలో ఎంతవరకు నిజాయితీ ఉన్నది? తెలంగాణ వచ్చిన తర్వాత ఏవి వనరులు, తెలంగాణ వనరులని గత ఆంధ్ర పాలకుల కంటే 1000 రేట్లు దోసుక తిన్న దొంగలు మీరు. మిమ్మల్ని అరెస్ట్ చేసి విచారించకపోతే ప్రజలు క్షమిస్తారా? ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, ఏంటాడు, విచారణ పోతే జై తెలంగాణ అంటాడు. అదే జై తెలంగాణకు విచారణకు దొంగతనానికి సంబంధం ఉందా? హద్దు పద్దు ఉన్నదా? అసలు ఏం చేస్తున్నారు అంటే మీరు ఏమి చేసినా ఏది విచారించొద్దు. మేము మొదట్లో కూడా చెప్పినా, మీరు ఏమి చేయకుండా గన్ని కేసులు పెట్టారు మా మీద. అన్ని చేసినవి కూడా విచారించకుండా వదిలిపెట్టమనే దౌర్భాగ్యానికి వచ్చి వీళ్ళు మాట్లాడుతుంటే
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరను విజయవంతంగా జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తలసాని సూచించారు. రాజకీయాలకు ఆస్కారం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి లష్కర్ బోనాలను జరుపుకోవాలని మాజీ మంత్రి తలసాని పిలుపునిచ్చారు. బోనాల జాతరకు ఇతర దేవాలయాలకు డబ్బులు ఇచ్చే ఒరవడిని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వానికి తలసాని సూచించారు. మహంకాళి జాతరలో చరిత్ర ఆ రోజు చాలా మంది కలకత్తాలో ఉజ్జయిని పోయి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట రిటైర్ ఆర్మీ పరంపరగా కాబట్టి ఇక్కడ రాజకీయాలకు బాగులేదు, పార్టీలకు రాజకీయ నాయకులకు బాగులేదు. ఇది మన అందరి పండుగ. అంతేగాని రాజకీయ విభేదాలు రాజకీయాలు సమస్యలు పెట్టుకోవడం మన పండుగ యొక్క పవిత్రతను దెబ్బతింటారు. కాబట్టి అందరం కలిసి చేస్తాం. మన గవర్నమెంట్ ఉన్నప్పుడే సిటీలో ఉన్నట్టుంటే అన్ని ప్రైవేట్ దేవాలయాలకు వాళ్ళు కూడా చందాలు గవర్నమెంట్ మీకు సహకారం చేస్తామన్న ఉద్దేశం. ఆ రోజుల్లో నేనేం చేశానంటే మహంకాళి టెంపుల్, కల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, గోల్కొండ దేవస్థానం వీళ్ళు మా దగ్గర కూడా డబ్బులు లేవనేటువంటి పరిస్థితి ఉంటుందని వాళ్ళకు కూడా చెప్పులు ఆ రోజు 10 లక్షల రూపాయలు అది యథావిధిగా కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా చేసుకుని అవన్నీ యథావిధిగా రాకుండా తగ్గించేటువంటి ప్రయత్నం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తహసీల్దార్ రాజారావు లంచావతారం బయటపడింది. పట్టాదారు పాస్బుక్ ఆన్లైన్లో నమోదు కోసం వెళ్తే 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. మల్లెల గ్రామానికి చెందిన రైతు పట్టా పాసు పుస్తకాలు రిజిస్టర్ చేయడం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఒక రైతు భూమి 14 కుంటలు, మరో రైతు భూమి 6 కుంటల భూమి, మొత్తం 1/2 ఎకరం. అయితే భూమిని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునేందుకు తహసీల్దార్ ఆఫీస్కు వెళ్ళగా తహసీల్దార్ రాజారావు లంచం డిమాండ్ చేశారు. ఇద్దరు కలిసి 25,000 ఇవ్వాలని లంచం డిమాండ్ చేశాడు. అయితే తాము అంతా ఇచ్చుకోలేమని పేద రైతులమంటూ 8,000 రూపాయలకు ఒప్పందం చేసుకుని వెళ్లారు రైతులు. అయితే 5,000 ఇస్తూ తమ సెల్ ఫోన్లతో వీడియోలు తీశారు. రాజారావు తన ఛాంబర్లో రైతు నుండి 5,000 తీసుకున్న వీడియోలు సన్నిహితులకు పంపడంతో విషయం బయటపడింది. సార్ అంటే 6 గుంటలే సార్. సరే సరే. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా పూర్తి చేశామన్నారు సీఎం చంద్రబాబు. బొట్టు, మల్లెపూలు పెట్టుకుని వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు సరికాదన్నారు. సమావేశంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని రాజ్న్యూస్ ప్రశ్న లేవనెత్తడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడిన వ్యక్తులు గత ప్రవర్తనలో మార్పు రావటం లేదని, మరెందుకు అవకాశం ఇస్తున్నామని అన్నారు. మహిళలపై ఎంతటి వారైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. మహిళలపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే అదే వాడికి చివరి రోజు కావాలన్నారు. అవసరం ఉంటే రాష్ట్ర బహిష్కరణ చేస్తామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా జరగడంతో ఇందుకు సంబంధించి విశాఖ కలెక్టరేట్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అదే ప్రెస్ మీట్ లో అయితే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న షాలిం రాజు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అనుచిత వ్యాఖ్యల పైన అయితే ప్రశ్నించడం జరిగింది. దానికి దుటుగా అయితే మల్లె పెట్టుకోవడం, అలానే బొట్టు పెట్టుకునే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తుల పైన ఎటువంటి చర్యలు ఉంటారనే విషయాన్ని అయితే మనం ప్రస్తావించడం జరిగింది. దానికి అనుగుణంగా అయితే చంద్రబాబు నాయుడు సమాధానం ఇస్తూ ఎవరైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి సరే వాళ్ళని తాట తీస్తామనే ఒక మాటనైతే చెప్పడం జరిగింది. ఈ రోజు తప్పించుకోవచ్చు కానీ మరి కొద్ది రోజుల్లో ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తామనే విషయాన్ని కూడా పూర్తిగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి రాజ్న్యూస్ లో వరుస కథనాలు చేస్తున్న తరుణంలో దానికి సంబంధించి ఆ కథనాల పైన అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ కూడా మీడియా సంస్థలను ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారని కూడా ప్రశ్నించడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో కావచ్చు, గతంలో గంజాయి డ్రగ్స్ అలవాటు పడిన వ్యక్తులు
ప్రస్తుతానికి ఇప్పటికీ మార్పు రాకపోవడంతో వాళ్ళలో మార్పు వచ్చేంత వరకు కూడా కొంచెం వాళ్ళని నెమ్మదిగా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ ఎవరు మారకుండా ఇప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే ఇటువంటి అనుచిత ప్రవర్తన అయితే చేస్తున్నారో, ముఖ్యంగా మహిళలని, ఆడబిడ్డల్ని ఎవరైతే ఖండిస్తూ వాళ్ళ పైన అయితే అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అలానే మానభంగాలు అలాంటివి ఏవైనా చేసినా సరే, అసంఘిక కార్యకలాపాలకు తావిచ్చినా సరే వాళ్ళకి అదే రోజు చివరి రోజు అవుతుందన్న విషయాన్ని అయితే హెచ్చరిస్తున్నామన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా రాజ్ న్యూస్ చేసిన ఈ యొక్క ముఖ్య కథనాలని అనుసరిస్తూ కూడా దాదాపు చంద్రబాబు నాయుడు చేసిన ఈ యొక్క ఒక హెచ్చరికతో దాదాపు షాలిం రాజు అనే వ్యక్తి అయితే దాదాపు పరారైపోయే విధంగా అయితే కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో షాలిం రాజు చరిత్ర అవకాశం అయితే ఉంటుంది. దాదాపు హోంమంత్రి కూడా అదే ఆ ప్లేస్ లోనే చంద్రబాబు నాయుడు పక్కనే హోంమంత్రి ఉండడం, అలానే డీజీపీ కూడా అక్కడే ఉండడంతో ఒక్కసారిగా ఈ యొక్క ప్రశ్నతో దాదాపు మొత్తం ఆ స్థలం అంతా కూడా ఒక్కసారిగా సైలెంట్ గా కూడా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఇక్కడంతా కూడా యోగా కోసం మాట్లాడుతున్న సమయంలో రాజ్ న్యూస్ ఒక ప్రశ్నించడంతో ఆ యొక్క ప్రశ్నకి మహిళల ఇబ్బందులకు లేకుండా మహిళలకు మేము సంరక్షణ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళల పైన అయితే వచ్చి చేయడానికైతే ఉంటుందనే విషయాన్ని, మహిళల పైన ఎవరైనా అగత్యాలు గాని వాళ్ళ పైన ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా, అలానే పరమతస్థుల పైన కూడా ఎటువంటి ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా శాంతి భద్రతకు విఘాతం కలిగించి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ ఒక రోజులో తప్పించుకోవచ్చు, 2 రోజుల్లో తప్పించుకోవచ్చు, కానీ దొరికిన తర్వాత ప్రతి ఒక్కరికి కఠినమైన శిక్ష ఉంటుందని, అలానే రాష్ట్ర బహిష్కరణ చేసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్ రాజు. ఖమ్మం జిల్లాలో వర్షాలు లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తుగా వర్షాలు కురిసైన ఆనందం రైతులకు కొద్ది రోజులు కూడా మిగలలేదు. వ్యవసాయ పనులు ప్రారంభించే సమయానికి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. గత నెలాఖరులో జిల్లా అంతటా వర్షాలు కురవగా రైతులు సంతోషంగా దుక్కులు దున్ని సేద్యానికి సిద్ధమయ్యారు. కొన్ని చోట్ల పత్తి విత్తనాలు కూడా నాటిన ఆ తర్వాత అనుకున్న స్థాయిలో వర్షాలు లేక అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఇప్పటికే అటు అంటే వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు తీరా చూసేసరికి అటు వర్షాలు ముఖం చాటేయడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అది ఏదైతే అంటే ఇప్పటికీ ఆ వర్షాలు వస్తాయన్న నేపథ్యంలోనే ఇప్పటికే దుక్కులు దున్నుకొని అంటే మొదటిసారిగా అటు విత్తనాలు కూడా వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల పైచిలకు పత్తి విత్తనాలు కూడా రైతులైతే వేసుకున్నారు. ఆ నేపథ్యంలో ఇటు వర్షాలు కూడా ముందస్తుగా అంటే మార్చిలోనే వర్షాలు రావడంతో వారంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేశారు. వర్షాలు బాగా ఉంటాయనే నేపథ్యంలోనే ఇప్పటికే వారంతా కూడా సాగుకు సన్నద్ధం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అంటే జూన్ మొదటి వారంలో కూడా అటు వర్షాలు కూడా ముఖం చాటేయడంతో రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే విత్తులన్నీ కూడా అటు పొట్లిపోయే పరిస్థితి ఉంది. వర్షాలు కూడా అంటే గత ఏడాది కంటే పోల్చుకుంటే ఈసారి అంటే గణనీయంగా తగ్గిపోవడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ₹1000 హెచ్చించి పెట్టుబడులు పెట్టి అటు పత్తి కావచ్చు, అదేవిధంగా వివిధ అంతర్ పంటలు వేసుకున్నటువంటి రైతులు అయితే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో దాదాపుగా ఇప్పటికే ఏదైతే 1,00,000 పైచిలకు పత్తి విత్తనాలు వేశారో అదేవిధంగా ఇటు పెసర, మినుము లాంటివి కూడా సాగు చేసిన నేపథ్యంలోనే పూర్తిగా అటు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఇటు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే పూర్తిగా అటు వర్షంపై ఆధారపడి ఉన్నటువంటి పంటలు కూడా వేస్తున్న నేపథ్యంలోనే అవన్నీ కూడా ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వేసినటువంటి పంటలు మళ్ళీ కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పత్తి విత్తనాలు చూసుకుంటే ప్రధానంగా ఇప్పటికే ఒక్కొక్క ప్యాకెట్ ₹850 పెట్టి అటు అయితే కూలీలకు ₹300 ఇస్తూ అయితే వీటిని అయితే ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మాత్రం రైతులంతా కూడా కొంత అటు వర్షభావ పరిస్థితుల నేపథ్యంలోనే ఆందోళన చెందుతున్నారు. అవి వేసిన పెట్టుబడులు కూడా మళ్ళీ అంటే వస్తాయా రావా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మరొకసారి కూడా వేసేందుకు కూడా సన్నద్ధం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అసలు అంటే ఎంత సాగు చేశారు, అసలు ఏంటి అనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి, మీరు ఎంత స్థలంలో సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు చేస్తున్నారు సాగు? మొత్తం 12 ఎకరాలు సారు. 12 ఎకరాలకి గింజలు పెట్టింది మొత్తం 34 ప్యాకెట్ వేసిన అంత ముందు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి మళ్ళీ ఒక 30 పడుతున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ రెండు సార్లు కూడా ఎందుకు ఎత్తుతున్నారు? గతంలో వర్షాలు పడ్డాయని పెద్ద వర్షం పడి మొత్తం బుడిపోయి బయటికి రాకుంటే మళ్ళీ రెండోసారి వేసేసాను. ఒక్కొక్క ప్యాకెట్ ఎంత ఉంటుంది, ఖర్చు ఎంత వస్తుంది, కూలీల ఖర్చు ఎంత వస్తుంది? ఇప్పటికి నీకు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? ఎకరానికి 40 వస్తుంది సార్. 40 వస్తుంది. ఎకరానికి 40 పెట్టుబడి 40 వస్తుంది. తర్వాత తీసినప్పుడు ఏది ఖర్చు ఉంటది, అది ఒక ఎకరం 10,000 వస్తుంది. మొత్తం 40 వేసుకుంటాం. 50 ఒక ఎకరానికి వచ్చి కౌలు ఎంతకు తీసుకున్నారు? మొత్తం అక్కడ ఇక్కడ అయితే 2,50,000.
నీకు అంటే మళ్ళీ ఒకసారి కూడా విత్తుకుంటున్నారుగా, ఇప్పుడు అధికారులు ఏమైనా చెప్తున్నారా, ముందస్తుగా పంట వేసారు ఎందుకు వేసారని ఏమన్నా అటువంటి సలహాలు సూచనలు అంటే అధికారులు ఏమైనా చెప్తున్నారా? ఇదే మళ్ళీ రెండోసారి చేసినా కూడా మాకు వస్తుందని మేము బాధపడి పెట్టుబడి ఎంత వచ్చినా కూడా చేసినా కూడా దడకుండా కూలి నాలుగు చేసి జీతం వండి అంత ముందు ఈ చేసిన వ్యవసాయానికి. అంటే ప్రధానంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క రైతు పరిస్థితి కూడా ఇదే ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా వేల ఎకరాల్లో కూడా ఇప్పటికే సాగు చేసినటువంటి పత్తి రైతులు అయితే కొంత దిక్కుతోచని పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షలు అంటే ఈ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరొక 50,000 ఎకరాల్లో కూడా అంటే పత్తి విస్తీర్ణం పెరుగుతుందని చెప్పేసి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే అటు అధికారులు కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 2 లక్షల పైచిలకు సాగును కూడా సన్నద్ధమవుతున్నారు. ఆ నేపథ్యంలోనే గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ విస్తీర్ణం పెరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అటు వర్షాలు కూడా ముఖం చాటేయడంతో అయితే పత్తి రైతులు మాత్రం కొంత దిగాలుగా ఉన్నారు. అటు ఆకాశం వైపు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు అంటే విత్తుకున్న విత్తులన్నీ కూడా పొట్లిపోయే పరిస్థితి ఉంది. తమకు ఎకరానికి వచ్చేసి 40,000 వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఇప్పటికే మరొక సభ కూడా వేసేందుకైతే రైతులు అయితే సన్నద్ధం అవుతున్నారు. మాకు ఇదే తప్ప మరొక పని తెలియదు కాబట్టి మేము దీన్నే భూమిని నమ్ముకున్నామని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే అంటే వేసినటువంటి రైతులకు అటు వ్యవసాయ అధికారులు కూడా తగు సూచనలు చేస్తూ మాకు అంటే గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే రైతులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అయితే సాగు పరిస్థితిపై ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం. హైదరాబాద్ మాదాపూర్లో భారీ మోసం వెలుగు చూస్తుంది. ఏవీ ఇన్ఫ్రాకన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బై బ్యాక్ పేరుతో 500 కోట్ల మోసానికి పాల్పడింది. బాధితుల వద్ద సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని సంస్థ యజమానులు నమ్మించారు. ఒకవేళ అమౌంట్ ఇవ్వకపోతే దానికి తగిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. 18 నెలలకు 50% అదనంగా ఇస్తానని భారీగా వసూలు చేశాడు ఏవీ ఇన్ఫ్రా చైర్మన్ విజయ్ గోగుల. అయితే ఎంతకు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఎదురు తిరిగి ప్రశ్నించడంతో మరో చోట ప్రాజెక్టు అంటూ మోసం చేశారు. ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరిట బై బ్యాక్ పాలసీ ద్వారా అనతి కాలంలోనే 1కి 2 డబ్బులు ఇస్తామంటూ చెప్పి బాధితులను నట్టేలా ముంచేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాదాపూర్ కేంద్రంగా బై బ్యాక్ పేరుతో వసూళ్లు చేపట్టాడు ఏవీ ఇన్ఫ్రాకాన్ చైర్మన్ విజయ్ గోగుల. దుర్గం చెరువు ఏవీ ఇన్ఫ్రా కార్యాలయం ఏర్పాటు చేసి ఆ కార్యాలయం కేంద్రంగా దందా ప్రారంభించాడు. సుమారు 500 మంది బాధితుల నుంచి 500 కోట్ల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తమ సంస్థకు నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుధేరా తదితర ప్రాంతాల్లో వెంచలు ఉన్నాయంటూ నమ్మించాడు. దీంతో నమ్మిన పలువురు బాధితులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఈ సంస్థలో రాజు అనే వృద్ధుడు ఏకంగా 84 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు వాపోయాడు. ప్రస్తుతం విజయ్పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని చక్రసిద్ధ ట్రెడిషనల్ హోలిస్టిక్ హీలింగ్ రీసెర్చ్ సెంటర్లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేల శారద, డాక్టర్ సింధుజ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాని జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని నేరేల శారద పిలుపునిచ్చారు. యోగా ద్వారా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని డాక్టర్ సింధుజ అన్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఎవరు ఏం చేసుకుంటారు, వాళ్ళ రోజులను 21 days కోర్స్ చేయడం వల్ల కాకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరు కనీసం ఒక 10 నుండి ఒక 45 నిమిషాల వరకు కేటాయిస్తే అప్పుడు అందరూ కుంభంలో ఉపయోగించే అవసరం ఉంది. మహిళల సంఖ్య కూడా చాలా
రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో వాల్మీకి ఫౌండేషన్ 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాజానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో తాము ఫౌండేషన్ స్థాపించిన అతి కొద్ది సమయంలోనే ఫౌండేషన్ కు విశిష్ట స్పందన వచ్చిందన్నారు ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్. సంస్థ చేపట్టిన సేవలు చూసి ఎంతో మంది యువత సైతం తమ సేవలు భాగమయ్యేందుకు వాలంటీర్లుగా కొనసాగడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. గత 17 ఏళ్లుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించామని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం నిరంతర ప్రక్రియ అని ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ తెలిపారు. ఫౌండేషన్ 17 ఏళ్ల వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శంకరపల్లి మండల పరిధిలోని పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, సైకిళ్లు, ఆట వస్తువులు పంపిణీ చేశారు. గురుకుల్ అనే ఒక నామకరణంతో ఇక్కడ అనాథ శరణం నడపడం జరుగుతుంది ప్రొద్దుటూరు విలేజ్ లో. సో ఇప్పుడు వీటితో పాటు మేము ఇంకా అమ్మాయిలకు కానీ, ఇంకా సొసైటీకి కానీ, ఇంకా వేరే విధంగా కూడా హెల్ప్ చేయాలని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మేము వినూత్నంగా రిలీజ్ చేస్తూ ఉంటాము. మేము ప్రతి ప్రాజెక్ట్ చేసినా కూడా అది ఒకసారి తూతు మంత్రంగా చేయకుండా దాన్ని కంటిన్యూషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మేము ఈ రోజు మెయిన్ ఘట్టం ఏమంటే, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవని చాలా చోట్ల మనకి న్యూస్ చదువుతూ ఉన్నాము. పర్యాటక రంగంలో పర్టికులర్లీ హాస్పిటాలిటీ డివిజన్ లో మనకి ప్రగతి రిసార్ట్స్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈ పల్లె ప్రాంతాల్లో ఎవరైతే యువత ఉన్నారో 18-19 సంవత్సరాలు దాటి ఉండి అట్లీస్ట్ ఒక 10వ క్లాస్ ఉత్తీర్ణత అయి లేదంటే చదువులో సరిగా రాణించలేకపోయినా వీలాంటి వాళ్ళందరినీ వాల్మీకి ఫౌండేషన్ దగ్గర తీసి వీళ్ళని ప్రగతి రిసార్ట్స్ ఒక 3 నెలలు వీళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు. అందులో అకామిడేషన్ ప్లస్ ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది. దీంతో పాటు నెల 7,500 స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. సో నా పేరు సూర్య గణేష్ వాల్మీకి అండి, మా బ్రదర్ కిషన్ వాల్మీకి. సో మేము 2008లో ఈ యొక్క వాల్మీకి ఫౌండేషన్ సంస్థ ప్రారంభించాము. దీనికి మెయిన్ ముఖ్య కారణము ఈ సంస్థ స్టార్ట్ చేయడానికి పేరెంట్స్. మా ఫాదర్ వెంకటరమణప్ప గారు రిటైర్డ్ ఎంఆర్ఓ. సో ఆయన ఒక ఆర్ఫనేజ్ హోమ్ లో పుట్టి పెరిగి స్కాలర్షిప్స్ తో చదివి కర్నూలులో అక్కడ నివాసం ఉంటూ, సో ఆయన మాకు మెయిన్ మోటివేషన్ మా ఫాదర్. 2008లో మేము వాల్మీకి హృదయ్ అని 3 మంది విద్యార్థులు అనాథ పిల్లలతో స్టార్ట్ చేశామండి. తర్వాత ఇప్పుడు నా 17th ఇయర్ ఆఫ్ వాల్మీకి ఫౌండేషన్ యానివర్సరీ. దట్టు ఈ రోజు ఎందుకు మేము సెలెక్ట్ చేశామంటే 21 తరగతి ఇంటర్నేషనల్ యోగా డే ని, ఎస్పెషల్లీ ఈ యోగాని పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ రూరల్ ఏరియా, ఈ ట్రైబల్ ఏరియాస్ లో ఈ యోగాని ప్రమోట్ చేయాలి, ఈ యోగాని మనం ఒక స్ప్రెడ్ చేయాలి, మంచి మెసేజ్ స్ప్రెడ్ చేయాలని ఈ రోజు మాకు టాప్ యోగా ట్రైనర్ గారు కూడా వచ్చారు. ఈ రోజు మాకు సుమారుగా 1,200 మంది పిల్లలు, మోర్ దాన్ 10 స్కూల్స్ ఎస్పెషల్లీ ట్రైబల్ అండ్ రూరల్ ఏరియాస్ నుంచి స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఇరాన్ పౌరులు టెహ్రాన్తో పాటు ఇతర నగరాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చేతిలో ఇరాన్ జెండాలను పట్టుకుని పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇరానియన్లు నిరసనలో పాల్గొన్నారు. వేలాది ప్రజలు రాజధాని టెహ్రాన్ వీధుల్లో నినాదాలు చేశారు. ఇజ్రాయెల్తో ఘర్షణ ప్రారంభమైన తర్వాత మరణించిన ఇరానియన్ కమాండర్ల ఫోటోలను చేతిలో పట్టుకుని కొందరు నిరసనలో పాల్గొన్నారు. ఇరాన్ను బలపరుస్తున్న లెబనాన్ ఉగ్రవాద గ్రూప్ హిజ్బుల్లా జెండాలను కూడా కొందరు పట్టుకున్నారు. నిరసనకారులు ఇజ్రాయెల్ వ్యతిరేక, బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు.